ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం మసాలా మ్యాక్రోనీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: మ్యాక్రోనీ 200 గ్రాములు, కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ 1, కట్ చేసిన పచ్చిమిర్చి 2, ఆవాలు 1 టీ స్పూను, నూనె 2 స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, నిమ్మకాయ సగం బద్ద, కారం పొడి 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మ్యాక్రోనీ ఉడికించేందుకు వీలుగా పాత్ర పెట్టుకోవాలి. ఇందులో మ్యాక్రోనీ, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు మరియు ఉడికించేందుకు వీలుగా సరిపడు నీటిని పోసుకోవాలి. దాదాపు 7 నిమిషాల పాటు మ్యాక్రోనీని ఉడికించాలి. తర్వాత నీటిని వార్చుకొని ఉడికిన మ్యాక్రోనీని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాణలి పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర మరియు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడేంత వరకు సన్నని మంట మీద 20 సెకన్ల పాటు వేగనివ్వాలి. తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మరియు కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలను 3 నుంచి 4 నిమిషాల పాటు దోరగా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీ మరియు 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. బాణలిలోని పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా నిమ్మరసం మరియు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరోసారి బాణలిలోని పదార్థాలన్నింటినీ కలుపుకోవాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన వేడివేడి మసాలా మ్యాక్రోనీ తయారవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.